ఈ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రండి. ఆగస్టు 21, 2026 ప్రపంచాన్నే షాక్ గురిచేసిన ఒక సంఘటన. 900 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక ఘటన పోప్ లియో 14 ఆధ్వర్యంలో జరిగింది. వార్తల ప్రకారం ఒక 1700 సంవత్సరాల నాటి పాత పుర్రెను తీసుకొని వచ్చి ఒక బంగారు విగ్రహంలో పెట్టి పూజించారు. వాటికన్ కార్డినల్స్ ఆ పాత పుర్రె ముందు వంగి దానిని ముద్దు పెట్టుకున్నారు. క్రీస్తు విరోధి రాజ్యం ఎలా ఉండబోతుందో, వాడి సామ్రాజ్యంలో విగ్రహారాధన మరియు చనిపోయిన వాడిని పూజించడం ఎలా జరుగుతుందో యేసుప్రభు బైబిల్లో మనకు ముందుగానే హెచ్చరించాడు. అంత్య దినాలలో మనుషులను మోసం చేసే అతిపెద్ద అబద్ధంలో ఇదొకటి. మనం గమనించాలి, సాతాను ఎంత సైలెంట్గా దేవుని సంఘాల్లోకి ప్రవేశించాడో. ప్రకటన 17-18 అధ్యాయాల్లో దేవుడు మనకు ఒక హెచ్చరికనిస్తున్నాడు. బైబిల్ ప్రవచనాలలో స్త్రీ అనగా సంఘము. ఎఫెసీ 5:23లో చూస్తే క్రీస్తు తన సంఘాన్ని ఒక పవిత్రమైన వధువుగా ప్రేమించాడు. కానీ ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలో ఒక జార స్త్రీ గురించి రాయబడింది. ఈమె ఎవరు? ఈమె దేవుని వాక్యాన్ని వదిలి మనుషుల సాంప్రదాయాలను, మనుషుల చట్టాలను అనుసరించే ఒక భ్రష్టత్వపు సంఘము. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు అన్నారు, వారు మనుషులు కల్పించిన పద్ధతులను, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని. దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి మనుషుల కట్టుకథలను నమ్మే వ్యవస్థ ఈ మహా బబులోను. ఈ RCM సాతాను స్థావరం అని ఆల్రెడీ వీడియో చేశాను. ఈ వీడియో కింద లింక్ చేసి పెట్టాను, చూడండి. ఇలాంటి మరెన్నో అంత్యదినాల హెచ్చరికలు, లోతైన మర్మాల కోసం మన వీడియోస్ చూస్తూనే ఉండండి. ఫాలో చేయకపోయినా పర్లేదు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. జీసస్ కమింగ్ సూన్. We must be prepared.